జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. నిన్ను సంతోషపెట్టే వారంతా మంచివారు కాదు. అలాగే నిన్ను బాధపెట్టే వారంతా చెడ్డవారు కాదు. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో. కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం తప్పకుండా వరుస్తుంది. మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిరుబురులాడితే వాతావరణం మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమవుతుంది. అనుబంధం బాగుండాలంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక్క బాధను కూడా దూరం చేయలేవు. అలాగే ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని. అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టనీయకపోయినా పర్వాలేదు, బాధపడేలా ఉండకూడదు. ప్రతిదీ పరుగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరుగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. డబ్బు సంపాదించటం గుండు సూదితో నేలను తవ్వటం లాంటిది. అదే ఖర్చు పెట్టటం ఊదిన బెలూన్ని గుండు సూదితో పగలగొట్టడం లాంటిది. చాలా సులభం. రూపాన్ని చూసి మోసపోకు. రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా రూపాయైనా శాశ్వతం కాదు. మనలోని మంచితనమే శాశ్వతం. మనమంటే ఇష్టం లేదు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువ లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా వదిలేసి వెళ్ళటం మంచిది. డబ్బు చెబుతుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెప్తుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెబుతుంది మిగతా అన్నిటినీ మర్చిపోయి నా కోసం క్షమించు అని. కానీ ఆ భగవంతుడు చెప్తాడు నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ నేనిస్తాను అని. డబ్బు డబ్బు నువ్వు ఏం చేశావు అని అడిగితే నేను పచ్చనోట్నే అయినా పచ్చటి జీవితాలలో, పచ్చటి సంసారాలలో, పచ్చటి కాపురాలలో వీటన్నిటినీ మించి ప్రాణ స్నేహితుల మధ్య కూడా నిప్పులు పోస్తానంటదట. డబ్బుకు ఎప్పుడూ నిప్పే తోడు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. అదేంటో గాని ప్రతి మనిషి తను చేసిన తప్పులను బీరువాలో బాండ్ పత్రాల్లా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తుంటారు. జీవించటానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా పోరాడినా నటించిన ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే.
కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా లేదు. విజయం కంటే విజయం కోసం చేసే ప్రయత్నమే చాలా గొప్పది. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు. అయినా మౌనంగా ఉండటానికి కారణం బంధాల విలువేంటో అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయి? నిన్నటి పోరాటాలతోనూ రేపటి గురించి భయంతోనో ఈ రోజును వృధా చేయకు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. మనం ఎలా ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా మన ఇరుగు పొరుగు పచ్చగా ఉండాలని కోరుకోవాలి. అప్పుడే కనీసం అవసరానికి అప్పైనా పుడుతుంది. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. రాలిపోయిన పువ్వును చూసి చెట్టు బాధపడదు, ఎందుకంటే అలాంటి పువ్వులను ఎన్నో పూయించగలదు కాబట్టి. అలాగే మిస్ అయిన ఒక్క అవకాశాన్ని చూసి దిగులు చెందకు, అలాంటి అవకాశాలను నీవెన్నో సృష్టించగలవని గుర్తుంచుకో. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బు ఉంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. ఇది నిజం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది. ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ళకై వెతుకుతున్నామని. మనం మాట్లాడితే గానీ మాట్లాడని బంధాలను వదిలేయటమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. చావటానికి కొద్దిపాటి విషం కావాలి, కానీ బ్రతకాలంటే ఎంతో విషం మింగాలి. వ్యక్తిని కాదు, వ్యక్తిత్వాన్ని ప్రేమించటంలోనే అందం ఉంది, ఆనందమూ ఉంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో తలదూర్చకూడదు. పనివంతులు పనిని కూడా విశ్రాంతిలా భావిస్తారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. ఈ ప్రపంచంలో నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నిన్ను సంతోషపెట్టగల వ్యక్తి ఒకరున్నారు, అది నీవే. సంబంధాలెప్పుడూ మామూలుగా చంపబడవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరిత వైఖరి వలనే మాత్రమే చంపబడతాయి. ప్రపంచంలో అన్నిటికన్నా బాగా కష్టమైన పనులు ఈ 3: భార్యాభర్తల బంధం, జీవిత సత్యాలు. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. గెలుస్తానన్న నమ్మకం లేనివారు, ఓడిపోతామేమో అన్న అనుమానం ఉన్నవారు తప్పక పరాజయం పాలవుతారు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి. తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరతాయి. అలాగే మీరు మంచోళ్ళు, గొప్పోళ్ళు అని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. డబ్బొస్తే మీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బొస్తే మిమ్మల్ని చూసే దిక్కు కూడా ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేరు. కాబట్టి మీ కోసం కొంత దాచుకోండి.
మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించటమే మంచి జీవితం. గెలిచినోడు గాడిద గురించి చెప్పినా వినేవాళ్లకు గొప్పగా వినిపిస్తుంది. ఓడినోడు ఓంకారం గురించి చెప్పినా వినేవాళ్లకు చెత్తగా అనిపిస్తుంది. ఇదే గెలిచినోడికి ఓడినోడికి మధ్య ఉన్న తేడా. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు, బాధ్యతలు కాదు. చిన్న చిన్న ఆనందాలు, మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటి వారి పట్ల కాస్త దయ, ఎవరికీ హాని చేయని మనస్తత్వం. నమ్మకం అనేది ఒక ఎరేజర్ లాంటిదే. అందుకే అది ప్రతి తప్పుకు తరిగిపోతూ ఉంటుంది. ఒక్కోసారి నిజ స్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, 4 మాయ మాటలకే పడిపోతుంది. ఆ విధిరాత ఎన్నటికీ మారదు. మారాల్సిందల్లా నీ ఆలోచనా విధానం, తీరు మాత్రమే. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడునివ్వరు. అరిచేవారి కోపం, మౌనంగా ఉన్నవారి కోపం ఎప్పటికీ ఒక్కటి కావు. అరిచిన కోపం చల్లబడుతుంది, మౌనంగా ఉన్న కోపం తగలబెట్టేస్తుంది. ఎవరికో నచ్చాలని మనం నటించకూడదు. నచ్చిన వారే ఉంటారు, నచ్చని వారు వెళ్ళిపోతారు. మనమేంటో అర్థం కాని వారి గురించి మనం ఎందుకు మారాలి? కుదిరితే పరుగెత్తు, లేకపోతే నడువు. అది నీ చేతకాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. నమ్మకం పోయిన ప్రేమ ప్రాణం పోయిన శవంతో సమానం. మళ్ళీ ఆ నమ్మకాన్ని సంపాదించాలంటే చాలా కాలం పడుతుంది. అబద్ధం చెప్పండి, తప్పులేదు. కానీ ప్రేమించిన వాళ్ళ దగ్గర నిజాలు దాచకండి. ఇవి నీ వృద్ధాప్యంలో ఉన్న నీ తండ్రి చేతులు, నీ తల్లి చేతులు. ఆ చర్మం వడిలిపోయి ఉండవచ్చు, ముడతలు పడి వికారంగా మారవచ్చు, వణుకుతూ ఆసరా కోసం చూడవచ్చు. కానీ అవే నీకు గోరుముద్దలు తినిపించాయని, నీ మలమూత్రాలను ఎత్తాయని మర్చిపోకు. వాటికి నీ చేతులు ఆసరాగా ఉంచు. నవ్వినా కన్నీళ్లు వస్తాయి, బాధపడినా కన్నీళ్లు వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, బాధ పెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. గుర్తుపెట్టుకో, లైఫ్లో మనం ఎంత బిజీగా అయినా ఉండవచ్చు, తప్పులేదు. కానీ మన అనుకున్న వాళ్ళని మాత్రం పట్టించుకోలేంత బిజీగా ఎప్పటికీ ఉండకూడదు. అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేవుడు నిన్ను విడువలేదు, మరవలేదు. ఆయన నీ ఎదుట మౌనంగా ఉన్నట్టు కనబడుతూ వెనుక పనిచేస్తున్నాడు. ఎందుకంటే నీ ఊహకు మించిన మేలు కార్యాలు చేసి తన బిడ్డవైన నిన్ను సంతోషపరచటానికి. కత్తిరించటం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్టు విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటకొస్తుంది. ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సిందే.
కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటల్ని ఆపలేము, బాధలో ఉన్నప్పుడు వచ్చే కన్నీటిని ఆపలేము. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ తస్సచెక్క అదేమి మాయరోగమో, ఉండే ఒక్క నాలుక మాత్రము 2 రకాలుగా మాట్లాడుతుంది. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది ఫీల్ అవుతాం. అదే జీవితం. కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పేందుకు జరుగుతుంది. అందుకే ప్రతి నెగిటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోనప్పుడు వచ్చే బాధ కంటే, వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మనవాళ్లే అనుకొని వారి మంచి కోసం ఏమైనా చేస్తే చివరికి మనమే చెడ్డవాళ్లం అవుతాము. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మన వెన్ను విరిచి పోయేవారెవరో, మన కోసం ఆరాట పడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మనవాళ్లు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ల కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏదీ మనకు కాదు, ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయాల్లో ప్రేమ తప్ప. జీవితం సుదూరపు ప్రయాణం. అందరం కూడా బహుదూరపు బాటసారులమే. ఎప్పుడైనా మంచి జరిగితే వేడుక చేసుకొని ముందుకు సాగిపో. చెడు జరిగితే మర్చిపోయి ముందుకు సాగించండి. అసలేం జరగలేదనుకో, అయినప్పటికీ అడుగులు ఆపకుండా ముందుకు వేయి. ఏదో ఒకటి తప్పక జరుగుతూనే ఉంటుంది. ఏం జరిగినా ఎడతెగని ప్రయాణం మాత్రం ఆపొద్దు. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీతం వినిపించాలి. ఒకరు మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సాయం చేశారో లేదో తెలుసుకోవాలి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం